మార్క్ చూయించుకోవడానికే ఇది చేస్తున్నాడంటవా? హైడ్రా నిజంగా చెరువులను కబ్జా పెట్టకుండా చెరువులను కాపాడేందుకే అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి. కరెక్ట్ మీరు అన్నట్టు ప్రతి మనిషికి తన మార్క్ చూపించుకుని కొంచెం మంచి గవర్నెన్స్ చేద్దామని ఉండొచ్చు. కానీ ఏంటంటే నేను పైన ఏం చెప్తున్నాను, రియాలిటీ గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలండి. ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ నిజంగా మూసిని ప్రక్షాళన చేయాలి, లేకపోతే చెరువులను రికవరీ చేయాలి, ఎస్ అందరూ స్వాగతిస్తాం. కానీ రియాలిటీ అలా జరగట్లేదు కదండి. ఇప్పుడు మూసి నది ఎక్కడో ఉంది, దాని ప్రక్షాళన పేరు చెప్పి ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న ఇళ్లను పగలగొట్టడం కరెక్ట్. మూసి రివర్ దగ్గరలో ఆనుకున్న వాళ్ళని డబుల్ బెడ్రూమ్ పరిహారం ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నాం, వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్ళని చేయండి. కానీ మేము ట్యాక్సులు కట్టి అప్రూవల్స్ తీసుకున్న ఇళ్ళని తీసేసి ఇది మూసి ప్రక్షాళన ఎలా అవుతుంది? ఎందుకంటే చిన్న చితగా ఏదో ఒక గవర్నమెంట్ ఏదో అన్యాయం చేస్తుంది అనుకోని ఫీల్ అవ్వరు. హౌస్ అన్నది ఒక లైఫ్ టైం ఒక జనరేషన్ మొత్తం కష్టపడి ఉండేది. అది తీసేసుకుని మిస్టేక్ అయిపోయింది, దాని తర్వాత చెప్పిన ఉపయోగం ఉండదండి. సో మేము గవర్నమెంట్ నుంచి ఏం ఆశించేది ఏంటంటే మమ్మల్ని బతకనివ్వండి. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేమే మాకు పథకాలు వద్దు, ఏమీ వద్దు. మేము ఎవరు వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, ఎవరు వైట్ రేషన్ కార్డు లేదు. మా లైఫ్ మేము బతుకుతున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం, మేము జిఎస్టీలు కడుతున్నాం, మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నాం, ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ అన్నీ కడుతున్నాం కదా. బట్ ఏదో డిక్టేటర్షిప్ లాగా ఎస్ ఈ ఇల్లు పడగొట్టేయండి అట్లా చెప్పుకెళ్తే ఏమైనా రీజన్. ఎఫ్టీఎల్ అన్నారు, ఎఫ్టీఎల్ అంటే ఎస్ ఈ ఎఫ్టీఎల్ అనడానికి మూసి ఇన్నిసార్లు ఈ వాటర్ ఇక్కడికి వచ్చింది, నిజంగా వాటర్ ఇక్కడికి వస్తుందంటే మాకే అనిపిస్తుంది ఎందుకు మూసిల్లు బతకడం, మేము వెళ్ళిపోతామని, దీనికంటే మేమే ఎక్కడో వెళ్ళి బతుకున్నామని. అలా లేదు, చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒక ఫ్లోర్ అనేది 2 ఫ్లోర్లు కట్టుకున్నారు అప్రూవల్ తీసుకుని. కానీ దాన్ని ఎఫ్టీఎల్ ఎలా అంటారు? దానికి ఒక సైంటిఫిక్ టెక్నికల్ సర్వే ఉందా, చేశారా, ఎలా వచ్చింది ఎఫ్టీఎల్? అక్కడెక్కడో 60 feet ఇక్కడ నుంచి 150 meters దూరంలో మూసి రివర్ ఉంది, అది 60 meter డెప్త్లో ఉంది. ఎంత వాటర్ వస్తే ఆ 60 meter డెప్త్ ఫిల్ అవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఆ స్టడీ ఎవరైనా చేశారా? అదే వేరే ఏరియాలోకి వెళ్ళిపోతే అక్కడ 30 meters 20 meters మూసి తీసుకున్నారు. సో ఒక్క సైంటిఫిక్ సర్వే చేయండి, స్టడీ చేయండి, ఎస్ చేయండి. అంతేగాని నా మార్క్ చూపించుకోవడం కోసం ఏవో హౌస్లు పడుకోవడం అని కరెక్ట్ కాదు. మూసి వెంట సర్వే చేసినాం, ఇవన్నీ అక్రమ కట్టడాలే అనేసి మేము గుర్తించాం. ఏంటండి కరెక్ట్ అండి, అక్రమ కట్టడాలు అంటారు. అన్ని అక్రమ కట్టడాలు ఏంటండి? ఇప్పుడు 35 years బ్యాక్ ఏ హౌస్ తీసుకోండి, అప్పట్లో ఏమీ రేరా లేదు, ఇదేమో హెచ్ఎంసీఏ లేదు. అప్పట్లో ఇవన్నీ పంచాయతీలు వస్తే పంచాయతీ అప్రూవల్ ఇచ్చింది కదా, పంచాయతీ ప్లాట్ అప్రూవల్ ఇచ్చింది. సరే అవన్నీ వదిలేండి. రీసెంట్గా అన్నింటికి 5 floor కట్టుకోవడానికి అప్రూవల్స్ ఇచ్చినాయి కదా. హార్డ్లీ 3 years 4 years ఇల్లు కట్టుకుని 5 floorకి అప్రూవల్ ఇచ్చాయి. కరెక్ట్ అక్రమ కట్టడాలు అనుకుందాం. ఇచ్చోండి, ఇది రోడ్డు ఎప్పుడు వేశారు? సిమెంట్ రోడ్, సీసీ రోడ్డు ఎవరు వేశారు? గవర్నమెంట్ వేసింది. డ్రైనేజ్ సిస్టమ్ గవర్నమెంట్ వేసింది. ఆక్రమ కట్టడాలు అయితే గవర్నమెంట్ ఎందుకు పబ్లిక్ మనీ మీ మనీ ఎందుకు వేస్ట్ చేయాలి ఆక్రమిత కట్టడాలు? సో ఇదేమి ఆక్రమిత కట్టడాలు కానే కాదు. ఫస్ట్ థింగ్ ఆక్రమ కట్టడాలు కాదు. ఇది అందరూ మా కష్టార్జితం. లైక్ మీరు బంజారా హిల్స్లో ఇల్లు ఎలా కొనుక్కున్నారో మేము ఇక్కడ మా స్తోమత తగ్గట్టు మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు ఓన్లీ బంజారా హిల్స్, మాదాపూర్ అవే కాదు కదా, ఎవరి లెవెల్ తగ్గట్టు వాళ్ళు ఒక ఏరియాలో ఇల్లు కట్టుకుంటారు. అదొక లైఫ్.